మందికి డౌట్ ఉంటుంది, క్రిస్టియానిటీలో గాడ్ ఒకరా ముగ్గురా అనేసని. అంటే క్రిస్టియానిటీలో ఒకరే గాడా లేకపోతే అంతకంటే ఎక్కువ మంది ఉన్నారా అని. లైక్ జీసస్ క్రైస్ట్, హెవెన్లీ ఫాదర్, హోలీ స్పిరిట్, ఈ ముగ్గురు ఒక్కటేనా లేకపోతే వేరు వేరు అనేసి అన్న డౌట్ ఉంటుంది చాలామందికి. నాకు కూడా ఈ విషయాల మీద ఇంకా చాలా విషయాల మీద డౌట్ ఉండేది, చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది క్రిస్టియన్స్కి కూడా ఇది డౌట్. క్రిస్టియన్స్కి ఈ విషయం మీద కనీస అవగాహన అంటూ ఉండాలి. ఎందుకంటే ఇది మెయిన్. బైబిల్ అంతా తేలికపోయినా ఈ ఒక్క విషయం మాత్రం ఒక మంచి క్లారిటీ ఉండాలి. ఇంక మన టాపిక్లోకి వెళ్ళిపోతే, బైబిల్లో ఇలా ఉంటుంది కదా, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని. ఇది మనం హీబ్రూ లాంగ్వేజ్, అంటే బైబిల్కి మూల భాష అయిన హీబ్రూ, అరామిక్, గ్రీక్ ఈ లాంగ్వేజెస్లో బైబిల్ రాశారు కదా ఫస్ట్. ఎందుకంటే ఇది బైబిల్కి మూల భాష, ఏన్షియంట్ లాంగ్వేజ్ కాబట్టి. ఏన్షియంట్ లాంగ్వేజ్ అయిన హీబ్రూలో ఎగ్జాక్ట్ మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు భాష తర్జుమా చేసేటప్పటికి, ఇప్పుడు బైబిల్ని తెలుగు లాంగ్వేజ్లో లేదా వేరే లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసేటప్పటికి ఒరిజినల్ లాంగ్వేజ్కి ఉన్న ఎగ్జాక్ట్ మీనింగ్ రాకపోవచ్చు, అదే ఇంటెన్సిటీతో ఉన్న ఎగ్జాక్ట్ మీనింగ్ రాకపోవచ్చు. కాబట్టి హీబ్రూలో ఏముంటుందంటే, గాడ్ని ఎలోహిం అంటారు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది కదా, అది హీబ్రూలో ఎలా ఉంటుందంటే బరాషిత్ బరా ఎలోహిం ఎట్ హెసమాయం వెట్ హెచ్ అని ఉంటుంది అనమాట. అంటే ఎలోహిం అన్న వర్డ్ని గమనించినట్లయితే అది సింగులర్ కాదు, అది ప్లూరల్ వర్డ్ అనమాట. అంటే ఒక్కరు కాదు, ఎక్కువ మంది గురించి అయితే మనకి ఇక్కడే కరెక్ట్గా కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. ఏంటి దేవుడు ఒక్కడ అంటున్నారు, మళ్ళీ ఇక్కడ ముగ్గురుగా చూపిస్తున్నారు ఏంటి అనేసి. అయితే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కానీ ఆ ముగ్గురు ఒక్కరే. అంటే ముగ్గురు ఒక్కరే అంటే ముగ్గురు ఒకటని కాదు. ఇది మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు ఒకరు అంటున్నారు, మళ్ళీ ఒకరు కాదు అంటున్నారు ఏంటని. కానీ మనం హ్యూమన్ ఆస్పెక్ట్లో చూస్తే ఇది మనకి చాలా ఇంపాసిబుల్గా, చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ముగ్గురుగా నటించలేదు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒకే దేవుడు అని మనం అంటాం. పైగా ముగ్గురులో ఒకే సమానత్వం ఉంది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ముగ్గురులో ఒకే సమానత్వం ఉంది, ముగ్గురు ఏకమై ఉన్నారు అన్నమాట. అది మనం ఎలా చెప్తామంటే, జీసస్ క్రాస్ మీద పలికిన లాస్ట్ వర్డ్స్ ఉంటాయి. ఈ టాపిక్ నా యూట్యూబ్ ఛానల్లో ఇంకొంచెం డీటెయిల్గా, ఇంకొంచెం క్లారిటీగా, ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండేలా కొంచెం లెంతీగా చేశాను. మీకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, మీకు తెలుసుకోవాలని అనిపిస్తే మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. ఇట్స్ పీజీఓఎస్ అని ఉంటుంది ఛానల్.